ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ సిక్సర్లతో సన్ రైజర్స్ రికార్డు స్కోర్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ వెనుక ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ తో పాటు సిక్సర్ల సింగ్, యువరాజ్ ఉన్నారు. అయితే 17 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తన తొలి మ్యాచ్లోనే విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాతి మ్యాచ్లో ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ అభిషేక్ శర్మకు దగ్గరకొచ్చి ఈ షాట్ మళ్లీ ఆడితే బంతి ప్రేక్షకుల గ్యాలరీలో పడాలని ప్రోత్సహించాడు. ఆ క్షణం అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ మొదలైంది. అప్పటి నుంచి దూకుడే మంత్రంగా అభిషేక్ శర్మ ముందుకు సాగుతున్నాడు. పృథ్వీ షా సారథ్యంలో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో అభిషేక్ శర్మ సభ్యుడు. ఆ టోర్నీ అనంతరం అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్ గైడెన్సీలో మరింత రాటుదేలాడు. అభిషేక్ స్టన్స్, షాట్ బంతులు ఆడటంతో మెలుకవులు మానసికంగా దృఢంగా మార్చడం, ఇలా అన్నింటిలో యువి అండగా నిలిచాడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఆడే కొన్ని దూకుడైన షాట్లు యువరాజ్ సింగ్ ఆటను గుర్తుకు తెస్తున్నాయి. గతేడాది అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ జట్టుకు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు.